అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగించకుండానే వాకౌట్ చేశారు. జాతీయ గీతాన్ని తనను అవమానించారు అనేది ఆర్ఎన్ రవి ఆరోపణ. గవర్నర్ తీరుపై డిఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎం స్టాలిన్ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేరళ అసెంబ్లీలో కూడా ఇదే సీన్ కనిపించింది సార్. అక్కడ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగంలోని కొన్ని పేజీల్ని చదవకుండా వెళ్ళిపోయారు. దీని మీద సీఎం పినరయి విజయన్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ గవర్నర్ల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్ మీ కామెంట్ ఏంటి? అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ల గలీజు అని మనం హెడ్లైన్ పెట్టుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ఆర్టికల్ 176 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తోంది? ఒక సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగేటువంటి మొదటి సమావేశాన్ని, అలాగే మీకు ఒక ఏడాదిలో జరిగే ఫస్ట్ సమావేశాన్ని, ఒక క్యాలెండర్ ఇయర్లో ఫస్ట్ సెషన్ ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్ ఆర్ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్, ఆర్టికల్ 176 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. గవర్నర్ విల్ అడ్రస్ ది జాయింట్ సెషన్ ఆఫ్ ది లెజిస్లేచర్. ఒకవేళ 2 సభలు ఉంటే, ఒక్క సభ ఉంటే అసెంబ్లీని అడ్రస్ చేస్తాడు. సో ఇది ఫస్ట్ థింగ్. అందులో ఇప్పుడు 2026 ఫస్ట్ సెషన్ ఇది. ప్రస్తుత సభ లాస్ట్ సెషన్, తర్వాత ఎన్నికలే ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ సెషన్ అంటే 2026. ఇక భారత రాజ్యాంగం ఎంత క్లియర్గా ఉందంటే గవర్నర్ విల్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. ఇది రాజ్యాంగంలో ఉంది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోను, ఐ థింక్ షంషీర్ సింగ్ అనుకుంటాడు, ఇతర అనేక కేసుల్లో సుప్రీంకోర్టు పదే చెప్పింది. ఢిల్లీ లాంటి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేని రాష్ట్రం విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. అంటే గవర్నర్కు స్వతహాగా యాక్ట్ అయ్యే అధికారం ఉండదు. ఈ షుడ్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక మూడోది, ఈ అసెంబ్లీని అడ్రస్ చేసేటప్పుడు ప్రభుత్వ తరఫున అడ్రస్ చేస్తాడు, నాట్ ఆన్ హిస్ ఇండివిజువల్ కెపాసిటీ as గవర్నర్. అందుకే మై గవర్నమెంట్ అంటాడు. ఇప్పుడు కేరళ గవర్నర్ మై గవర్నమెంట్ అని మాట్లాడాడు. ప్రజలు ఆయనకు ఓట్లేశారా? ఆయన ఎవరో తెలుసా? ఎవరో విశ్వనాథ్ ఆర్లేకర్. ఆయనకు కేరళ వాళ్ళకి ఏం సంబంధం? ఆయన కేరళ ప్రజలు ఎన్నుకున్నారా? ఆర్ఎన్ రవిని తమిళనాడు ప్రజలు ఎన్నుకున్నారా? ప్రజలు ఎన్నుకున్నదేమో స్టాలిన్, విజయ్. సో మరి గవర్నర్ వచ్చి మై గవర్నమెంట్ అని ఎట్లా అంటాడు? ఆయన ప్రభుత్వమా? అంటే రాజ్యాంగంలో ఆయన ప్రభుత్వం ఎందుకంటారంటే ఆయన మంత్రి మండలిని రిప్రజెంట్ చేస్తాడు. అంటే క్యాబినెట్ ఆమోదించినటువంటి స్పీచ్ మాత్రమే చదవాలి. ఎందుకంటే దట్ ఈస్ ద పాలసీ స్టేట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. మరి ఇప్పుడు గవర్నర్ నా ఇష్టం వచ్చింది చదువుతా అంటే ఎట్లా? సో నా ఇష్టం వచ్చింది చదువుతా, నా ఇష్టం వచ్చిన పేరాలు తీసేసి కొత్త పేరాలు పెడతా, ఇది గవర్నర్. ఇంతకన్నా రాజ్యాంగ ఉల్లంఘన గలీజ్ పని ఇంకోటి ఉందా? న్యాయంగా అయితే ఈ పని చేసినందుకు కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తీసుకో, జైలు వేయాలి గవర్నర్లను. ఇంతకన్నా రాజ్యాంగ ధిక్కరణ ఇంకోటి ఉండదు ఎక్కడైనా. అది రేపు ఎవరన్నా అధికారంలో ఉంటే, ఎవరన్నా ప్రతిపక్షం, ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారం నుండి చెలాయించవచ్చు, రేపు ఇంకో అధికారం నుండి అదే పని చేయొచ్చు కదా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో. అసలు ఎలా అంగీకరిస్తారు దాన్ని? రాజ్యాంగాన్ని ఇంత ఘోరంగా భ్రష్టు పట్టిస్తుంటే భారతదేశ ప్రజాస్వామ్య భవిష్యత్తే ఆందోళనకరంగా మారుతుంది. మోడీ ప్రభుత్వానికి గురించి ఆలోచించాలి ప్రజలు. మరి మీరు రాజ్యాంగాన్ని ఇంత సర్వనాశనం చేస్తుంటే ఇక భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? ప్రపంచంలో అనేక దేశాల్లో అల్లకల్లోనే చూస్తున్నాం మనం. భారతదేశంలో అది కోరుకుందామా? బంగ్లాదేశ్లో, నేపాల్లో, మీరు ఇరాన్లో, ప్రపంచమంతా చూస్తున్నాం కదా. రాజ్యాంగం ఒక్కసారి ఫెయిల్ చేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం. మన దేశంలో రాజ్యాంగాన్ని ఇలా ఫెయిల్ చేస్తుంటే దీనివల్ల ఏం సాధించినట్టు? దీనివల్ల ఏమైనా సాడిజం తప్పింకేమైనా ఉందా? ఒకవైపు గవర్నర్, మరోవైపు కేంద్రం. సింప్లీ సాడిస్ట్ మెంటాలిటీ. అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు మేము గౌరవించము, మా సామంత రాజ్యాలుగా రాష్ట్రాలు పాలిస్తాం అని మోడీ ప్రభుత్వ వైఖరి కదా. గవర్నర్ ఎవరండి? గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి, కేంద్ర ప్రతినిధి కాదు. ఇది అంబేద్కర్ ఆ రోజుల్లోనే చెప్పారు. గవర్నర్ ఈజ్ నాట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. గవర్నర్ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏమవుతుంది? బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు లాయల్గా ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తారు. ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా ఉండదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేను దాన్ని గౌరవం ఇవ్వాలి, రాజ్యాంగాన్ని గౌరవం ఇవ్వండి. మీరు పోనీ రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవం ఇవ్వకండి. మీకు డిఎంకే అంటే నచ్చదు, కమ్యూనిస్టులు నచ్చరు, ఫైన్. మీకు బీఆర్ఎస్ అంటే నచ్చదు, ప్రతిపక్షాలను నచ్చవు, తృణమూల్ కాంగ్రెస్ అంటే మీరు బీజేపీ కార్యకర్తలాగా పనిచేయదలుచుకున్నారు, ఫైన్, ఓకే.
కానీ రాజ్యాంగాన్ని అయితే గౌరవించాలి కదా. రాజ్యాంగం ఇంత క్లియర్ గా చెప్తుంటే నా ఇష్టం వచ్చిన స్పీచ్ అవుతా? అరే నువ్వెవరండి చదవడానికి? మీకు ఓట్లేశారా ప్రజలు? గవర్నర్ తమిళనాడు ప్రజలు ఓట్లేశారా? కేరళ ప్రజలు ఓట్లేశారా? అంటే బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక మేము గవర్నర్ల ద్వారా పాలిస్తాం, సామంత రాజ్యాలుగా పాలిస్తాం రాష్ట్రాల్ని, మేము చక్రవర్తులు అంటే రాజ్యాంగం అంగీకరిస్తుందా? రాష్ట్రాలకు మోడీ చక్రవర్తి కాదు, రాష్ట్రాలకు ప్రజలు ఎన్నుకుంటారు, కేంద్రాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. సో ఆ కాన్స్టిట్యూషన్ పట్ల డిస్రిగార్డ్ ఉంటే దేశాలు అరాచకత్వాన్ని చూస్తాయి. ఇప్పుడు ప్రపంచమంతటా మనం చూస్తున్నాం, వేరెవర్ కాన్స్టిట్యూషన్ ఫెయిల్స్, కాన్స్టిట్యూషన్ క్రంబుల్స్, అనార్కీ విల్ ప్రివేల్. ఇది చాలా ప్రమాదకరం. మనం ఈ ధోరణి మరి ఎందుకు ఇంత బ్లేటెంట్ గా అనుమతిస్తే? ఏమని రాస్తున్నాడు ఆయన? కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పేరాల్లో ఉన్నాయి. ఏమన్నాడు? అసలు మీకు ఆశ్చర్యం వేస్తుంది, మా రాష్ట్రాలకు ఉండేటువంటి ఆర్థిక వనరులు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దెబ్బతింటున్నాయని ఉన్నది. ఆ పేర నేను చదవకనే వేరేది మాట్లాడతా. దీనికి ఎవరిచ్చారు అధికారం? పోనీ ఆ పేర చదివినంత మేరకు మోడీ ప్రభుత్వం సింహాసనం బద్దలవుతుందా? అంత దీనావస్థలో గవర్నర్లు ఎందుకు, అంత ఊడిగం ఎందుకు చేయాలి గవర్నర్లు? అంతగా దాసోహం ఎందుకు కావాలి? బానిస మనస్తత్వం ఎందుకు? మోడీ బెదిరిస్తారా? మీరు అపాయింట్ చేసినందుకు మోడీ తెలియదా? రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన స్పీచ్ చెబుతారు. వీళ్ళు ఎంత వణుకుతున్నారంటే గవర్నర్లు, అందులో కేంద్ర ప్రభుత్వం పైన ఒక విమర్శ ఉంటే అది మా నోటి నుంచి చదివితే మా పదవి ఎక్కడ పోతుందని భయపడ. అసలు ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడ అమిత్ షా కోపడతాడేమో, నువ్వు అది ఎందుకు చేయను నీ నోటితోని అని. ఈ స్థాయికి వెళ్తే రాజ్యాంగం ఎక్కడ ఉంటది? దీనికి తోడు బిల్లు. ఇప్పుడు అందులో ఏముంది? సింపుల్, కేరళ గవర్నర్ చదువని పేరా చెప్తాను. రాష్ట్రానికి చెందిన అనేక బిల్లుల్ని పెండింగ్ లో ఉన్నాయి. దీనిపైన కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా పోయింది. ఇది ఫ్యాక్టే కదా. సో పెండింగ్ లో ఉన్నాయని చెప్పినందుకు ఆ పేరాన్ని చదవా. విచిత్రం, 14 బిల్స్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 14 బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కేరళలో. నేను చదువు అంటాడు. పెండింగ్ లో ఉంచుకోవడమే నేరం అంటే పెండింగ్ లో ఉన్నాయన్న రాష్ట్ర ప్రజలకు చెప్పొద్దా? సరే, పెండింగ్ లో ఉన్నాయన్నది రాష్ట్ర ప్రజలకు చెప్పే అధికారం శాసనసభకు లేదా, ప్రభుత్వానికి లేదా? నేను పెండింగ్ లో ఉన్నాయి కూడా చెప్పద్దు, రాష్ట్ర ప్రజల నుంచి దాచేయాలి. మీకు ధైర్యం ఉంటే పెండింగ్ లో ఉన్నాయని శాసనసభ ద్వారా ప్రజలకు ప్రభుత్వం చెప్తుంటే ఎందుకు పెండింగ్ లో ఉన్న గవర్నర్ తర్వాత రాజభవన్ నుంచి స్టేట్మెంట్ ఇవ్వండి. కానీ పెండింగ్ లో ఉంచుతారు, పెండింగ్ లో ఉంచినా చెప్పద్దు. గవర్నర్లు ఈ రకంగా పార్టీ ఆఫీస్ లాగా రాజభవన్ పనిచేస్తే ఈ మధ్య దాన్ని లోక్ భవన్ అని పేరు మార్చారు. ఇది లోక్తంత్ర అవుతుందా?